సార్ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి వాళ్ళే బయటకు వస్తున్నారు. మాకు ఆశ్చర్యం అవుతుంది. ప్రభుత్వం మారాక ఏదైతే దువ్వాడ గారు దువ్వినటువంటి మాధురి గారి నుంచి మమ్మల్ని నా బిడ్డని కాపాడండి అంటూ ఆవిడ బయటకు వచ్చారా? లేకపోతే గతంలో డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు గౌరవ డీజీపీ గారి ద్వారా ఎందుకు వెలుగులోకి రాలేదు? సో ఇవన్నీ ఒక ఎత్తు సార్. సజ్జల గారి విషయం కూడా ఏదో బయటకు వస్తుందన్నారు. తర్వాత మా ద్వారంపూడి గారి బియ్యాన్ని దేశాలు మళ్ళిస్తున్నారా అంటే ఇంటి చుట్టూ సీసీ ఏంటి సజ్జల గారి కెమెరాలతో విషయం ఏంటండి? మీరు 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 మళ్ళీ పేలుస్తున్నారా? మన బొలిశెట్టి గారు ద్వారం పూడితే బియ్యం పోయి వేరే అంశం వచ్చింది. ఆయనకి ఏదో ఒక పాపో బాబో కూడా ఉన్నారట. ఆయన తిరుపతిలో తలనీలాలు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇచ్చారట. ఆయన పెద్ద వీడియో చేసి అదొక బ్లాస్ట్ చేశారు. సజ్జల గారిది కూడా ఉన్నాయి అవి. ఏమో సార్, ఎవరెవరో అంటుంటారు, మేమేం వింటుంటాం. ఆధారాలు వచ్చాకే కదా అన్ని బయటకు వచ్చేది. ఒక్కొక్క వీడియో 1 బై 1 వస్తుంది. కానీ మీరేంటో వాళ్ళకి శిక్ష వేసేస్తారంటారు. ఇట్లాంటి విషయాల్లో శిక్ష వేస్తే చట్టం ఊరుకోద్దు సార్. చట్టం విచ్చలవిడిగా స్వేచ్ఛించిందని గతంలో రోజారెడ్డి గారు చెప్పినప్పుడు మీ కళ్ళు ఖజానా జ్యువెలరీస్ లో పెట్టుకున్నారా అని అడుగుతుంది రేపు ఏదైనా మనం మాట్లాడితే. అందుకనే భారతదేశంలో ఎస్పెషల్ గా ఆంధ్ర రాష్ట్రంలో 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసి మేము లివింగ్ రిలేషన్ లో లేము సార్, మేము అడల్టరీలో ఉన్నామంటది. నీ దుంపదేగా. అలా అడల్టరీ అంటే గూగుల్లో మీనింగ్ చూస్తే వ్యభిచారం అనే పదమే వస్తుంది కదా. అంత విచ్చలవిడిగా చెప్తున్నారేంటి? మీరు ప్రజానాయకులు కదా, ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇదేనా అంటే ఇప్పుడు దువ్వాడ గారు ఆయన దువ్విన సంగతి ఏమో కానీ పాపం అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు నాకు ఆలోచన వస్తుంది అంటూ టైం 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 బాంబ్ పేల్చినట్టుంది సార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక కూడా మీరు ఒక పదాన్ని వాడారు. ఏది కొన్ని ఏరియాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేవు అంటూ అన్నా క్యాంటీన్ లో. అంతేనా వర్మ గారు? అవును. అంటే కొన్ని ఏరియాల్లోనే కాదు, ఎక్కువగా పిఠాపురంలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. అన్నా క్యాంటీన్ లో సార్ నిన్న నేను ఎక్స్పెషల్ గా పంచాయతీ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయానికి వెళ్ళాను సార్. ఈ ప్యానెల్లో ఉండే టీడీపీ అభ్యర్థి కూడా ఈ ఒక్క విషయాన్ని వినాలి. పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయము అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా విజయవాడలో సెంటర్ ఆఫీస్ ఉంది. నేను అక్కడ ఒక జీవో నెంబర్ 71 సస్పెండ్ చేశారు, కోర్టులో కేసులు ఉన్నాయంటూ ఆ జీవో గురించి చెప్పడానికి వెళ్తే అక్కడ చంద్రబాబు గారు ఒక ఫోటోనే కనపడింది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడలే. వెంటనే నేను అతను ఆఫీసర్ పెద్దోళ్ళ చిన్నోళ్ళ మాకెందుకు సార్, సార్ అక్కడ మా కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలి కదా అంటే జీవో రాలేదు కదండి అనే ఒక పదాన్ని వాడాడు ఆ అధికారి. సార్ జీవోదేంటి సార్, అన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది కదా అంటే అవునండి, ఏ ఫోటో పెట్టించాలో మేము దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం అన్నారు. తొలి ప్రేమలో చాలా అందంగా ఉంటాడు, ఆ ఫోటో ఏమైనా పెట్టిస్తారా? కాదు సార్, మాకు 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 పదవులు లేకపోయినా పర్లేదు సార్, ప్రాధాన్యత ఉంటే కావాలని కోరుకునే వాళ్ళం మేము. సో అలా ఫోటో పెట్టించలేదు. నేను అతన్ని గట్టిగా అడిగేశాను, మీరు పెట్టించాలా, మీరు పెట్టించకపోతే చెప్పండి నేను తీసుకొచ్చి పెడతాను. చంద్రబాబు గారితో సరి సమానంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ చూసుకుంటే మాకు కొండంత ధైర్యంగా ఉంటుంది సార్. ఫోటోలో ఏముంది సార్, కానీ మాకు అదొక సాటిస్ఫాక్షన్. అంటే చూస్తున్నామండి, ఏ ఫోటో పెట్టాలో ఆలోచిస్తున్నాము, జీవో రాలేదు కదా, లేకపోతే ఇంకోటి అంటూ మాట దాటేశారు సార్. అది కూడా మేము అధిష్టానం దృష్టికి కూడా ఎందుకంటే వ్యవసాయ శాఖలోనో వైద్య శాఖలోనో మేము వెళ్ళలేము, మేము అడగలేదు. కానీ మా శాఖ అంటే పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఫోటో లేకపోవడం కడు బాధాకరం సార్. మేము అస్సలు ఓర్చుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఎనివే ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఈ స్నేహబంధం కొనసాగాలి. 10 సంవత్సరాలు కలిసి ఉండాలంటే ఎక్కడెక్కడ ఇగోలకు పోకూడదు. కానీ తలదించుకోము, తల వంచుకోము, సరి సమానంగా మా ప్రయాణం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత ఈ రోజు జోగన్న కదిలిచ్చిన భూమి మీదో మాదో కాదు, అగ్రిగోల్డ్ సిఐడి అండర్ లో ఉండే భూమి. తర్వాత సిఐడి చీఫ్ గౌరవ అధికారి ఎవరైతే ఉన్నారో పాపం ఆయన రఘురామకృష్ణ గారి కేసులో కూడా అత్యుత్సాహపడ్డాడు. అంత అత్యుత్సాహపడ్డ వ్యక్తి అగ్రిగోల్డ్ భూములకి దగ్గరుండి జాగ్రత్త చేసుకోవాల్సిన వ్యక్తి ఈ రోజు భూములు పంచుతుంటే ఈనాడులో క్లాసిఫైడ్స్ వచ్చిందంటాడు. సర్వే నెంబర్ 87ని వేసుకుని 88, 87ని మార్చి సర్వే నెంబర్ లో సవరణ బిల్లులు అంటూ పెట్టాడు. అది అగ్రిగోల్డ్ కుటుంబ సభ్యులు, దాయాదులు, డైరెక్టర్ల భూములు అన్ని జప్తు చేసిన భూములు. జప్తు అయితే చేశారు కానీ ఇది నా భూమి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నప్పుడు ఆ భూమి ఏం జరుగుతుంది, ఎవరుంటున్నారని ఎవరైతే ఆ కుటుంబ సభ్యుడు యోచిస్తా ఉంటాడు, అటువంటి భూమిని అమ్మేయడం, చేతులు మార్చడం, వీళ్ళు అమ్మడం. సరే వాళ్ళంటే ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేశారు. వీరు వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మానస పుత్రిక సాక్షిలో వేయాల్సింది వీళ్ళు కూడా ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేశారంట. 5,000 రూపాయలు మరి సాక్షి పేపర్ కి ఎందుకు లాస్ తెప్పించాడో. మేము ఈనాడు క్లాసిఫైడ్స్ లో కొన్నామంటే పక్కకు వదిలేస్తారనుకున్నారా?
జోగి రవీంద్ర లేకపోతే ఆయన ఎవరు రాజు చిన్నవాడు అనుకో. కాదండి, అవసరమైతే నన్ను నా మీద కక్ష తీర్చుకోండి, కాస్త నన్ను ఏదన్నా చెయ్యండి. ఎక్కడో విదేశాల్లో చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? మంచి ఉద్యోగం చేసుకున్న వాళ్ళని ఈ రకంగా కక్షపూర్తి చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు చూస్తాడు అన్నది జోగి రమేష్ గారి ఆవేదన. సార్ గతంలో జగన్ గారు కూడా దేవుడు ఉన్నాడు చూస్తాడు, పైన దేవుడు కింద ప్రజలు, పైన దేవుడు కింద ప్రజలు, నేలబండ అని ఆట అయితే ఆడారు సార్. దాంట్లో దేవుడు ఏం చేశాడో ఏం చూసాడో అందరం చూస్తాం. ఇంకొకటి ఏంటంటే తప్పు అంటే పక్క దేశాల్లో చదువుకొని ఈ దేశంలో ఏం చేస్తాడో, సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడా, రియల్ ఎస్టేట్ చేస్తాడా, లేకపోతే సిఐడి భూములు ఆక్యుపై చేస్తాడా? తప్పు ఏ వయసు వాడు చేసినా తప్పే. 18 ఏళ్ళు పైనే ఉన్నట్టున్నాయి పాపం జోగి రమేష్ గారి కొడుక్కి. ఇక చాలా గ్రౌండ్స్ మాకు 18 ఏళ్ళు దాటితే చాలు సార్. మరీ పసిబిడ్డ అమాయకుడు అంటూ. సో ఇంకా ఎవరున్నారండి లిస్ట్ లో అంటే మీరు రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు కదా వర్మ గారు. రెడ్ బుక్ కాదులేండి, ఎవరికాలు బుక్లు పెట్టుకున్నారట కదా, రెడ్ బుక్ అనే ఉంది సార్. ఎవరికాలు బుక్ పట్టుకుంటే టీడీపీ వాళ్ళు పట్టుకోవాల్సింది పసుపు బుక్ సార్, మేము రెడ్ బుక్. కానీ మా రెడ్ కూడా వాళ్ళే పట్టేసుకున్నారు. మేము అంత కడుపులో పెట్టుకున్న పుస్తకాలు రాయలేము సార్. ఇందాక ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న, వెంటనే నేను బయటపడి చెప్పేలేదా? కడుపులో పెట్టుకోలేము, ఓర్చుకోలేము సార్. అప్పుడు బాధ అప్పుడే కక్కేయడంలో మా పాత్ర కీలకంగా ఉంటుంది సార్. ఎప్పటికప్పుడు మనసులో పెట్టుకొని పుస్తకాలు రాసి సంవత్సరం తర్వాత అన్నయ్య దృష్టికి పెడదాం, ఇవన్నీ ఉండదు సార్. తప్పు ఒప్ప నాకు కనుచూపు మేరలో జరిగింది అనిపించింది, వెంటనే చెప్పేస్తాం. దాని పర్యవసానం ఏదైనా కానీ పుస్తకాలు రాసే ఓపిక లేదు, చిట్టాపద్దులు తీసేంత చిత్తశుద్ధి మాకు లేదు సార్. రైట్ ఓకే. ఆనంద్ సాగర్ గారు సార్ నమస్కారం. వరం గారు, ఏంటి వరుసగా ఈ వైసీపీ నేతలు పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయేంటి? ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉందా? సార్ ముందుగా మీకు మా అమరావతి ఉద్యమ నాయకులు బాలకోటయ్య గారికి, తమ్ముడు లక్ష్మణ్కి, అడ్వకేట్ రజనీ గారికి అందరికీ నమస్కారం. ఏం సార్ అప్పుడు ఒక పూర్వం మా చిన్నప్పుడు ఒక డ్రామా ప్లే చేశారు మా గ్రామంలో, చాలా ఒక 40 ఏళ్ల క్రితం. అందులో ఒక డైలాగ్ ఉంది, హేతువు లేనిదే తీతువు కొయ్యదు, కారణం లేనిదే ఈరణం మోగదు, అగ్గి లేనిదే పొగరాదు. ఆ డైలాగ్ అది. అలాగా ఏదో నరసరావుపేటలో సార్ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, మిల్లెట్ అంటే ఏంటండి? ఓకే చెప్పండి. మిల్లెట్ సోషల్ మీడియాలో పేరు ప్లే అవుతుంది. ఆ నరసరావుపేటలో గెస్ట్ హౌస్ లో మరి అక్కడ ఆ మిల్లెట్ ఆ బుల్లెట్ ఏదో బయటకు రాబోతుందంట. ఇప్పుడు ఏదో రీల్స్ అనే సినిమా వచ్చింది, ఇప్పుడు వీడియోలు అనేసి వైసీపీ వీడియోలు అనేసి రోజు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఏం చెప్పమంటారు దీనికి? నరసరావుపేట గెస్ట్ హౌస్ లోనా? ఏమండి? నరసరావుపేట గెస్ట్ హౌస్ లోనా? గెస్ట్ హౌస్ లో. అక్కడి నుంచి మరి ఏవో వీడియో రిలీజ్ అవుతున్నాడు త్వరలో, ఆ మిల్లెట్ రెడ్డి గారి యొక్క ఆ బుల్లెట్ వీడియో. ఏం చెప్పమంటారు ఇది? ఒకటా రెండా అండి. ఇప్పుడు వాళ్ళు రాజకీయంతో పాటు రంకు భాగవతం కూడా నడిపినటువంటి పరిస్థితిని కళ్ళతో చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. ఏమిటిది అసలు? రాష్ట్రంలో రాజకీయ రంగం ఎలా మారిపోయింది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ పరిభాషను మార్చేశాడు. గంట అరగంట లేకపోతే జిప్పు, లేకపోతే మొన్న దువ్వాడ మాట్లాడినటువంటి ఆ మాటలు, ఇప్పుడు ఇదిగో ఈ మిల్లెట్ రెడ్డి ఉదంతం, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాసలీల, వీటితో పాటు ఈ కోర్టు భాష, ఏది ఈడీకి అటాచ్మెంటు, ఏది సిబిఐ దాడి, లేదా లాంగ్ పెండింగ్ బెయిలు, జైలు, ఇదే మ్యాటర్ అంతా. అసలు రాజకీయ రంగంలో పూర్వం ఏముండేదంటే, నేను మా ఫాదర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏముండేదంటే, అధిష్టాన వర్గం పిలిచింది, లేకపోతే అధిష్టాన వర్గం నుంచి దూత వచ్చాడు, అసమ్మతి వర్గం, అసమ్మతి సమావేశం, మంత్రిమండలి సమావేశం, లేకపోతే అసంతృప్తి ఎమ్మెల్యేల సమావేశం. ఈ పరిభాష పేపర్లో చూస్తే, ఈనాడు పేపర్లో చూస్తే ఈ భాష నేర్చుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశాడో, పార్టీ పెట్టాడో, జైలు, బెయిలు, కోర్టు, ఆ కోర్టు, ఈడీ కోర్టు, సిబిఐ కోర్టు, ఇవే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇదే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు, అచ్చెన్నాయుడు గారిని అరెస్టు, లోకేష్ గారికి సిఐడి నోటీసులు, లేకపోతే కిలార్ రాజేష్ కి సిఐడి నోటీసులు, ఉమా గారి అరెస్టు, నరేంద్ర గారు అరెస్టు, ఇవే కదా ఎంతసేపు. ఇప్పుడు ఏంటంటే ఇదిగో రాసలీలలు ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ అనమాట. దువ్వాడ గారి ఎపిసోడ్ ముగియక ముందే
మిల్లెట్ రెడ్డి గారి ఎపిసోడ్ రెడీగా ఉందని చెప్పి తాజా సమాచారం. ఇంకా కూడా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా సార్, దీన్ని ఎవడు కట్టడి చేస్తాడు? ఎవరు మేము పెడతాం? మేము పెట్టట్లేదు కదా. ఇదిగో ఈవేళ మా మాజీ సర్పంచ్ని నరికి చంపేశారు వైసీపీ గూండాలు. మేము పదవి పోయినా కూడా మేము చంపబడుతున్నాం. మేము ఈ బాధల్లో ఉన్నాం. మమ్మల్ని మేము రక్షించుకునే బాధల్లో పార్టీని బతికించుకున్నాం. 5 ఏళ్ళు ప్రభుత్వం తెచ్చుకున్నాం, కష్టపడి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి. అయినా కూడా మాకు చావు తప్పట్లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటాడు. మరి ఈ హత్యకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా. మాట్లాడామండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చచ్చిపోతే మాట్లాడ్డా, హత్యలు జరిగితే వాళ్ళ పార్టీ వాళ్ళు మమ్మల్ని హత్య చేస్తే మాట్లాడ్డా, ఈ రంకు భాగవతం బయటపడితే మాట్లాడ్డా జగన్మోహన్ రెడ్డి? అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద హత్యలు జరిగితే, అత్యాచారాలు జరిగితే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరోజు మాట్లాడలేదు. బీసీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద జరిగితే మాట్లాడలేదు. నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటాడు. మాలలు నా మేనమామలు, నేను తెల్లారు లేస్తే మామా అని పిలిచేది దళితుల్నే, మాలల్నే అని చెప్పాడు. ఏం చేశాడు? మాలలకి ఏం మిగిల్చాడు రాష్ట్రంలో? ఇటువంటి సందర్భాల్లో ఈ నాయకుల యొక్క రాసలీలలు, ఈ రంకు భాగోత్వం వినలేక జనం చస్తున్నారు సార్. ఓకే, రైట్. లక్ష్మణ్ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఓకే లక్ష్మణ్, ఏంటి అసలే ఇంత దారుణమైన ఓటమి? పార్టీని ఏ రకంగా నిలబెట్టాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, క్యాడర్ని ఎలా బలపరచాలి, ఇలాంటి టెన్షన్లు పోతే ముందు మీద ఏదో రోకల పోటీ అన్న చందంగా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటి వరుసగా? ఈ వివాహేతర సంబంధాలు, ఈ గోలేంటి? ఇంకా ఏవో రావాల్సి ఉన్నాయట, త్వరలో రిలీజ్ కాబోతున్నదట, ఏదో నరసరావుపేట గెస్ట్ హౌస్లో అట. ఏంటి ఇవన్నీ? వర్మ గారు మీకు ప్యానల్ పెద్దలకి, డబుల్-NT వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. వర్మ గారు ఇటువంటి పదాలు వాడచ్చు వాడకూడదో తెలియదు కానీ రంకు బొంకు రాజకీయాలు చేసేది టీడీపీకి ఎన్డీఏ కూటమి. వాళ్ళ పార్టీలో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు. రెండు కూడా ప్యారలల్ గా తీసుకెళ్లే సత్తా వాళ్ళకే ఉంది. గతంలో మనం చూసుకుంటే ఇదే మన నారా లోకేష్ గారు చేసినటువంటి రాసలీల బహిరంగ బయటపడి, ఆయనకున్నటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడినాయి. నారా లోకేష్ గారు ఏ 7 స్టార్ 5 స్టార్ హోటల్లో విదేశీ అమ్మాయిలతో తిరిగినవి, అలాగే లోకల్ గా ఒక స్త్రీ, అమ్మాయి పేరు కూడా చెప్పకూడదు, అమ్మాయితో తిరిగిన వీడియోలు, గతకాలంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అమ్మాయి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి బీజేపీ పార్టీలో జాయిన్ అయింది ఆవిడ. సో ఇవన్నీ కూడా మరి టీడీపీ పార్టీ నుంచి చాలా మంది దివ్యవాణి లాంటి వ్యక్తులు, కొంతమంది సినిమా ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఉండాలంటే ఒళ్ళు అమ్ముకోవాలి, టీడీపీ పార్టీలో పదవులు రావాలంటే ఒళ్ళు ఇస్తే గానీ మనకి పదవులు ఎవరు అని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వెళ్ళిపోయినటువంటి సినిమా ఆర్టిస్టులు, టీడీపీ పార్టీగా ఆ రోజుల్లో సపోర్ట్ చేసిన వ్యక్తులు చాలా మంది వెళ్ళిపోయారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే అచ్చెన్నాయుడు గారు బహిరంగ ఒక స్త్రీని ఎలాగ పడితే అలాగా నిలపేసిన విధానం మనం చూస్తాం. అందరూ చూస్తుండగానే కెమెరాలు ఉన్నాయి. అయినా సరే ఆయన పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగే విధానం లాగా ఆయన ఆ యొక్క స్త్రీని నలపడం మనం చూసాం. అంటే వీళ్ళేమో చేసేవన్నీ కూడా నీతులా, ఇవన్నీ కూడా మంచి పనుల. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసరికేమో అమ్మో జరిగిపోతూ ఉంది, అమ్మో ఇంకేదో అయిపోతూ ఉంది. ఏంటి సార్ అది? దువ్వాడను దువ్వెన ఆట మాధురి ఏంటంటే ఆ టైటిల్ ఏంటంటే అది దువ్వాడ వారి తాలూకా. ఆవిడ ఎవరి తాలూకేది మనకెందుకు? ఆవిడ ఎవరి తాలూకేది మనకెందుకండి? ఆవిడ వల్ల ఏమైనా అడ్మినిస్ట్రేషన్ ఆగిపోయిందా? ఆవిడ వల్ల డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఆవిడ వల్ల సంక్షేమ పథకాలకి నిధులు రావడం ఆగిపోయిందా? లేదా రాష్ట్రానికి ఆవిడ వల్ల, లేదా దువ్వాడ శ్రీనివాసరావు వల్ల ఏమైనా జరిగింది ఆగిపోయినాయా? రాష్ట్ర ఇష్యూగా మనం ఎందుకు తీసుకెళ్తా ఉన్నాం? పాలిటిక్స్ లో దాన్ని అలా వ్యక్తిగతం, ఎవరింట్లోనో అలా వ్యక్తిగతం ఉంటారు, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. ఆయన కూడా చెప్పారు కదా మాకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో. ఓకే కాదు లక్ష్మణ్, ఓకే ఈ రోజు కాదండి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఇష్యూలు వస్తే వ్యక్తిగతంగా అనిపిస్తున్నది. గతంలో మరి సీఎం స్థాయి వ్యక్తి కూడా 3 పిల్లలు ఉన్నాయి, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాం అన్నప్పుడు అది వ్యక్తిగతం అనిపించలేదా? మంచి క్వశ్చన్ అడిగారు వర్మ గారు. దువ్వాడ శ్రీనివాసరావు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అంతే. ఓకే, మీరు అన్ని క్వశ్చన్ ఒప్పుకుంటాం.
దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో వన్ ఆఫ్ ది ఎమ్మెల్సీ, వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే క్యాండిడేట్. పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ కాదు కదా, ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాదు కదా. ఆయన ఒక పార్టీకి అంటే కాదండి, ఒక పార్టీయో లేదా కాదు, మనిషిని వ్యక్తిత్వాన్ని పెట్టి ఉంటుందా ఇది హననం చేయడం అన్నది? అంటే పెద్దోడికి ఒకలాగా, చిన్నోడికి ఒకలాగా అలా ఉంటాయా? నేను అన్నిదేనంటే ఒక వ్యక్తి ఐ స్టాండ్స్ ఎలాగంటే, ఇప్పుడు ఒక పార్టీకి అధినేత నలుగురికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండాలి. మన దేవుడిని ఎందుకు కొలుస్తామండి? అన్ని రకాలుగా మంచివారు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు కాబట్టి ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు కొలుస్తారు. అలాగే ఒక హోదాలో ఉండేటప్పుడు దాని హై స్టాండర్డ్స్ ఉండాలి. మీరు ఏ సమాచారం ఇస్తున్నారు? మా పవన్ కళ్యాణ్ గారు సమాజానికి 3 పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. 3 పెళ్ళిళ్ళు వచ్చినట్టుగా పెళ్లి చేసుకుని ఇచ్చుకుంటే అలా వెళ్ళిపోతుంటారు. ఒకదానికి 2, 3, 4 కనుక్కుంటారు. ఒక సమాజం ఏర్పడుతూ ఉంటుంది అక్కడ. అది కాదు కదా. నన్నేదంటే ఎస్ దువ్వాడ శ్రీనివాసరావు గారు చేసినా, అవంతి శ్రీనివాసరావు గారు చేసినా, లేకపోతే ఇంకోటి వచ్చినట్టు అంబటరాంబాబు గారికి ఎవరికైనా అలిగేషన్స్ ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయో అదే వాళ్ళు వ్యక్తిగత సమాచారం ఎక్కడ కూడా బయట పడలా. ఈ రోజు అంటే కాదు, ఓకే ఈయన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా తీసుకుంటారు అనుకుందాం. ఆ నియోజకవర్గ వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటే ఒక మంత్రి కదా రాష్ట్రానికి, ఆ మంత్రికి రాష్ట్రానికి కాబట్టి 5 కోట్ల మంది ఆదర్శంగా తీసుకుంటే వర్మ గారు ఖచ్చితంగా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని, లేదా ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఉంటే రేపు ఎలక్షన్ లో ఆయన ఓడిపోతాడు. లేదా మొన్న ఓడిపోయాడు కదా, అలాగే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఆయన టికెట్ ఇచ్చారు అనుకోండి. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలిచారంటే కాదు లక్ష్మణ్, ఓకే నీ దగ్గర నుంచి వద్దాం. కాదు నీ పాయింట్ చేసిందో, సో నీ పాయింట్ నుంచే వద్దాం, అదే తీసుకుందాం ఆదర్శంగా. పోనీ అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు అందుకని ఆయన గెలిచాడు, వీళ్ళందరూ తప్పులు చేశారు ఓడిపోయారు, అంతేనా? అంతే 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 సార్. ఇక్కడ తప్ప సార్, ఇక్కడ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు కదా. 2 సార్లు ఓడిపోయినప్పుడు నాకు అర్థం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ తప్పు చేసినట్టు. 2 సార్లు కూడా ఓడిపోయినప్పుడు నిన్న గెలిచారంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదని కాదండి. పవన్ కళ్యాణ్ గారు అవనండి ఎవరైనా సరే, ఈ రోజున అంబటరాంబాబు గారు ఎవరైనా సరే. సరే ఇప్పుడు ఏంటి కాదు, ఇప్పుడు మీ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారుతుందేమో, ఇప్పటికే కష్టంలో ఉన్నారు, దాన్ని మరి ఏ రకంగా సెట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఏమైనా మందలిస్తున్నారా? ఆయన ఏమైనా సీరియస్ గా తీసుకుంటున్నారా, ఇది లైట్ తీసుకుంటున్నారా? వాళ్ళ పర్సనల్ ఇష్యూ. వర్మ గారు వైఎస్ఆర్ పార్టీకి ఏం అవ్వదు, ఇవన్నీ 2029లో ఎలక్షన్. ఈ దువ్వాడ శ్రీనివాసరావుకి మాదిరి ఆ రోజు జనాలు గుర్తుండ్రు. ఇదే అంబటరాంబాబు గారు చేసిందో నాకు ఇంకోటి చేసిందో నాకు గుర్తున్నావు. లేదంటే ఇదే ఎలక్షన్ కి ఆ రోజు స్టంట్ వెళ్తామని చదివారు. పవన్ కళ్యాణ్ గారు కీలకలంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆవిడకి విడాకులు అవ్వకుండానే రేణు దేశాయ్ గారికి కడుపు చేసి పిల్లలు పుట్టించారు. రేణు దేశాయ్ గారికి విడాకులు అవ్వకుండానే అన్నా లెజినో కడుపు చేసి పిల్లలు పుట్టించారు. అన్నా లెజినో గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. పవన్ కళ్యాణ్ గారికి బయటకు వచ్చిన 4-5 బయట నిశ్చయమని చెప్పండి. ఆ త్రివిక్రమ శ్రీనివాసరావు గారు నాతో ఇంకొక సమ్ ఎక్స్పోజ్ చెప్తారు, ఇదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారి లిస్టు ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం లక్ష్మణ్, ఒక్క నిమిషం రజనీ గారు. సార్ ఈ రోజు లక్ష్మణరావు అన్ని మాటలు మాట్లాడుతున్నాడే, మొన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి ఎందుకు ఆ పార్టీలో ఉన్నాడు? అప్పుడే ఎందుకు ప్రశ్నించలా? పార్టీ కండవ మారాక ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ రోజు ఆయన 3 భార్యలు చేసుకున్నా, లీగల్ గా డైవర్స్ గా విడాకులు తీసుకొని మొనగాళ్ళలాగా సమాధానం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుకి 2వ భార్య వచ్చి చాలా తప్పు మాట్లాడతారు. మీరు ఒక ఆడపిల్ల, మీరు ఒక స్త్రీ, అటువంటి మాటలు మాట్లాడకూడదు. అంటే ఎంతమంది చేసుకోవచ్చా? ఇప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఒక్కరే సిస్టర్, మా బాబు గారు ఉన్నారు, మీ ఆయన గారు ఉన్నారు, మీ ఆయన గారు ఉన్నారు, మీకు విడాకులు ఇచ్చి ఎన్ని పెళ్లిళ్ళని చేసుకోమని చెప్తారా? మీకు విడాకులు ఇచ్చి ఎన్ని పెళ్లిళ్ళని చేసుకోమని చెప్తారా? తప్పు తప్పు సోదరుడు, తప్పు 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 అటువంటి మాటలు తప్పు. ఎందుకంటే లీగల్ గా పెళ్లిళ్ళు ఎంతమంది చేసుకోవాలి? 1000 మంది, 200 మంది, 200 మంది, 300 మంది లక్ష్మణ్ ఒక్క నిమిషం. బాల్కోటి గారు
చెప్పనివ్వండి. బాలకోటి గారు గారు. ఏంటి భాగవతాలు రాజకీయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. గత కొన్ని రోజులుగా ఇదే అంశాలు నడుస్తున్నాయి. మళ్ళీ కొత్త ఎపిసోడ్లు వస్తున్నాయట, త్వరలో రిలీజ్ కాబోతున్నాయట. నిన్నేమో బొలిశెట్టి గారు పేల్చారు బాంబు, ఇప్పుడేమో ఆనంద్ సాగర్ గారు మరొక బాంబు పేల్చారు. నరసాపట్నం అంట బాంబులకి ఫేమస్ అది, వర్మ గారు నరసరావుపేట. నమస్కారం. ఆనంద్ సాగర్ గారికి, లక్ష్మణ్ గారికి, రజనీ మేడం గారికి. మీరు ఈ దివ్యాన్ని జోలికి వెళ్తే ఈ చర్చ ఆ తల్ల నుంచి బయటికి రాదు. ఏంటి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వర్మ గారు మీరు కూడా దివ్యాల గురించి, ఈ రిబ్యాన్ల గురించి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాడు పైగుండే పట్టుకోవాలి. తప్పు జరిగితే పదవులకు రాజీనామా చేయాలి, లేదా పార్టీ బహిష్కరించాలి. నీకున్నారు కాబట్టి నేను చేస్తా, నాకున్నారు కాబట్టి నువ్వు చేస్తా, రోతగా లేదు, సభ్యతగా ఉందా? వైసీపీ ఎందుకు పోయింది? ఎవరు వస్తే వాళ్ళు చేసుకుంటారా? చెప్పు తీసుకుంది అంటారు, చెప్పు తీసుకొని ఎడం చెప్పు కుడి చెప్పు తీసుకుంది అంటారు. ఈ రోజున తప్పు జరిగింది, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, దానికి ఎలా సమాధానం చెప్తారు? ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి, వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ ఏం చేశారు? గొడ్డలిప్పి తీసుకొని నాట్యం చేస్తేనే కదా ప్రజలు కాంటించి ఉమ్మేసింది. పార్టీ కూడా క్రమశిక్షణ సంఘం ఉండదా? చర్యలు తీసుకోరా అని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం ఏంటి సార్? వాట్ ఈస్ ద రైట్? ఎలా రైట్ ఉంటుంది? అసలు ఏం చేశాడు? అసలు ఏమన్నా అసలు దానికి పోలిక ఉందా? పొంతనుందా? మనం జనం చూస్తున్నారు, డిబేట్లో మాట్లాడుతుంటే ఏది పడితే అది మాట్లాడితే సార్ సభ్యతగా ఉండదు. విషయం ఏంటంటే వర్మ గారు, జోగి రమేష్ గారిదే ప్రధానమైన అంశం. ఈ దివ్యాన్లో, ఈ రిబ్యాన్లో చంపినీసులు జోలిగిన బోన్లే కానీ ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు జన్మజన్మల పోటీ చేసినా కూడా ఎన్నికల్లో గెలవరు. ఆల్రెడీ కొంతమంది సగం గొడ్డలతో ఎట్లీలో తిరుగుతున్నారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయారు. మొన్నటిదాకా అరివేర భయంకరలాగా దూసుకుందాం రండి అని మేసమ్మ చెయ్యేసిన వాళ్ళు, తొడగొట్టిన వాళ్ళు, నెత్తిని చెయ్యేసి ఇంటికల బీకిన వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతున్నారు? మనం చూస్తున్న ప్రజాస్వామ్యం స్థిరచ్ఛేదన జరుగుతుంది. ప్రజాక్షేత్రంలో ప్రజలు తలుచుకుంటే ఓటర్లు తెరసలు ఎగిరిపడ్డాయి కదా. ఈ రోజున గుర్తొచ్చింది జోగి రమేష్ గారికి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ రోజు మేము చెప్పాం, ఇది ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ అమరావతిని రక్షించండి, పోలవరం పూర్తి చేయండి, దళితుల మీద దాష్టీకాలు ఆపండి, ఈ దోపిడీ ఆపండి, అప్పుల కుంపడి చేయమాకండి అని ఏమన్నారు? మీకు తాత మనోడు సినిమాలో ఓ సన్నివేశం ఉందండి, దాసనారాయణ గారి సినిమా. ఎస్పి రంగారావు గారి తాత, సత్యనారాయణ తండ్రి, రాజబాబు మనవడు. సత్యనారాయణ గొయ్యి దవ్వుతూ ఉంటాడు పారవడు తీసుకొని. మనవడు వచ్చి అడుగుతాడు, నాన్న ఈ గొయ్యి ఎందుకు దవ్వుతున్నావు నాన్న అని. మీ తాత ఒకడు ఉన్నాడురా, నాకు ఒక పేడ, గొయ్యి తవ్వి పాతెయ్యటానికి ఈ గొయ్యి అంటాడు. అప్పుడు మనవాడు కూడా వెళ్ళిపోయి పొల్లవాడు తీసుకొని వీడు గొయ్యి దవ్వుతుంటాడు. నీకెందుకురా ఈ గొయ్యి అంటాడు. తాతకు చేసే మర్యాద రేపు నీకు నేను చెయ్యాలి కదయ్యా అని అంటాడు. వైసీపీ పరిపాలన శాకాహార పరిపాలన జరిగిందా? 5 ఏళ్ళు మాంసాహార పరిపాలన జరిగిందా? దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్ర, ఇవాళ స్పీకరు అయ్యన్న పాత్రుడు, అచ్చెం నాయుడు, త్రిబులార్, ఎంతోమందిని అరెస్ట్ చేశాడు. చట్టం తన పని తాను చేసిందని చెప్పారు. రాజకీయ పార్టీలను పక్కన పెట్టు, జర్నలిస్ట్ అంకబాబు, రంగనాయకమ్మ, టీవీ5 సాంబశివరావు గారు, టీవీ5 మూర్తి గారు, వెంకటకృష్ణ గారు, లేదా మాలాంటి వాళ్ళము, జడ్జి రామకృష్ణ, అసలు ఎవరిని వదిలేరంటున్నా? మీ పళ్ళ కింద చేసుకుని నలపడానికి, మీరు తినటానికి ఎవరిని వదిలేరు? పోనీ అమరావతి మహిళలను వదిలేరా? కొంగులు పట్టారా? చీరలు లాగారా? జాకెట్లు దించారా? ఎవరిని వదిలేరు? ఈ రోజున ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏ అగ్రిగోల్డ్లో ఏం జరగలేదా? అటాచ్మెంట్ భూముల్ని నేను కొన్నాను అంటారు. అటాచ్మెంట్ భూములు ఎలా కొంటావు అటాచ్మెంట్? ఇప్పుడు అవ్వా శేషగిరి నారాయణ గారు ఫిర్యాదు చేశాడు, ఆయన కోర్టుకి వెళ్ళాడు, ఏసీబీ విచారణ చేసింది, సిఐడి ఎంక్వైరీ చేసింది. మీకు జోగి రాజీవ్ని పట్టించింది తండ్రే, జోగి రమేష్ గారే పట్టించిండు. మళ్ళీ ఏదో అమాయకుడిలాగా ముక్కుపచ్చలారిన పిల్లల్లాగా ఎందుకు అమాయకుడు అవుతాడు? స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అది.
సత్యహరిశ్చంద్రుడి యొక్క వారసుల వాళ్ళు. మాకు తెలియదా? జోగి రమేష్ గారు ఉండటానికి 10 కిలోమీటర్ల దూరంలో కంచేశాలన్న స్వగ్రామం. జోగి రమేష్ గారు ఈనాడుడా నేను పెన్ను పట్టిన రోజున ఆయనకు పలకటం రాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఎట్లొచ్చినాయి 100 కోట్ల రూపాయలు? అయినా సరే మీకేమవుతుంది? కోర్టుకు వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, బయటకు వస్తారు. మీరు లక్ష్మణ బాలకోటయ్య లోపలే ఉంటానికి గడగడ గడగడ వణుక్కుంటాను. మీకు తెలుసు కదా ఎలా రావాలో. ఈరోజు నేను చేశాడు వల్లభనేని వంశీ కోర్టుకు వెళ్ళాడు, 20వ తారీఖు వరకు ఊరట పొందాడు. రేపు కొడాలి నాని పోయి ఊరట పొందుతాడు. ఈ ప్రభుత్వానికే వాళ్ళు దొరకరు. ఇప్పుడు ఇద్దరు ధనుంజయ రెడ్డి, ఇంకొక వాసుదేవ్ రెడ్డి కూడా కలుగుల్లో దాక్కున్నారంట. మరి దొరకటంలా వాల్ పోస్టులు అయింది నక్సలైట్లు బట్టి పట్టుకున్నట్టుగా. ఇలా ఆచూకీ చెప్తే పారితోషికం ప్రకటించండి. తీసుకోవాలి కదా చర్యలు. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చట్టం చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తారు? చేతులు కొట్టుకుని కూర్చుంటారా? దీనికోసం మిమ్మల్ని పరిపాలన పెట్టించారంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకోరా? దానికి ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలా? ఏ పర్మిషన్ తీసుకుంటారు? చట్టం తరఫున చేయాలి కదా. అంటే బాలకోటి గారు, ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, బయటకు వస్తున్న అంశాలు అయితే ఉన్నాయో, ఇందులో చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. కావాలని చెప్పి కొంతమందిని ట్రాప్ చేయించి వాళ్ళ మీద ఎలిగేషన్స్ తీసుకురమ్మని చేస్తున్నారు. అవి బయటకు వస్తున్నాయి, అవి మీడియాలో వస్తున్నాయని కదా వైసీపీ నేతలు మాట్లాడేది. ఎవరి మీద ట్రాప్ చేశారు? తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నాయని. వర్మ గారు జోగి రమేష్ గారు నేల మీద నడిచిందా? మంత్రిగా 10 అడుగులు ఎత్తులో నడిచిందా? మీకు తెలియదా? ఏం మాట్లాడండి? కొడుకు రాజు చంద్రబాబు నాయుడిని రోగిష్టి అని మాట్లాడండి. రోగిష్టి అని మాట్లాడినోడు ముక్కుమచ్చలాన్న మనిషా? ఎందుకు పెట్టారు ఆయన పేరు మీద? కొడుకును లోపలేయటానికి కదా, తండ్రి చేసిన పని కాదా? చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ఎందుకు పోయాడు? దాడి పోయి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు. మనకు తెలియకపోతే కదా. పరిపాలన చూసాం కదా సార్, 5 ఏళ్ళు అంతగాగింది కదా రాష్ట్రం అంతా. అంతగాగింది కాబట్టే కదా అలాంటి యొక్క హోదా ఇచ్చింది. ఈరోజు బెంగళూరులో ఎందుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఒక మాట చెప్తాను, ఫ్యాన్ గుర్తు తీసి ఇదిగాని గుర్తు పెట్టుకోండి. మీ పార్టీకి గెలుస్తారేమో. కనీసంగా జరుగుతున్న చర్యల మీద స్పందించకపోతే ఎట్టండి? కష్టమో నష్టమో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మారింది. మళ్ళీ మీకు 29న అవకాశం వస్తుంది. అవకాశం వస్తే కలబడండి. అంతే తప్ప ఈ విధమైన పద్ధతి కాదు కదా. ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక్క మాటే వర్మ గారు, గత ప్రభుత్వం ఓడిపోవటంలో ఎరాచకాలు కూడా చాలా ప్రధానమైన అంశం. ఇంకా మా దళిత కులాల మీద తీసుకున్న వాటి మీద ఎలాంటి చర్యలు లేవు. అసలు అధికారుల మీద చర్య తీసుకోవట్లేదు వర్మ గారు. ఇప్పుడు IAS, IPS, SIలు, DSPలు ఈ విధంగా ప్రజలు దళిత బిడ్డలను సాగుగొట్టుల మీద అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోరు? డిస్మిస్ చేయాలి కదా. ఆస్తులు జప్తు చేయాలండి. కేసుల్లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి ఆస్తుల్ని జప్తు చేసి బాధిత కుటుంబాలకు పంచితే గానీ వీటికి సంబంధించిన పరిష్కారాలు లభిస్తాయి. తప్పనిసరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. తీసుకొని తీరాలి. ఓకే, రజనీ గారు. సార్ ఇందాక అన్నయ్య చెప్పాడు అంబటి రాంబాబు విషయం గారు, లేకపోతే జోగి రమేష్ గారిదో, లేకపోతే అదేంటి దువ్వాడ గారు దువ్విన విషయం 2029కి మర్చిపోతారంట సార్. ఎలక్షన్ లో ఏం అక్కర్లేదంట. 2029 మర్చిపోతారంట. ఎమ్మెల్యే దువ్వాడ గారికి ఇస్తే మాధురి గారి దగ్గరుండి భారీ మెజారిటీతో గెలిపించుకోబోతారట. ఇది సార్ వ్యవస్థలో ప్రజలకు వారు అందించే మెసేజ్. ఇవాళదే, రేపుడే, ఎప్పటికప్పుడే దుప్పటి గప్ప అంటారు చూడండి, ఆ మాదిరి సామెత అయిపోయింది సార్. ఈరోజు జోగి రమేష్ గారి విషయంలో జోగి రాజీవ్ ఆ పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ మొత్తం మేనేజ్ చేస్తున్నాడే గాని తన పేరుతోనే కొన్నాడా? అసలు వీళ్ళకి బినామీలు ఉంటాయి కదా సార్. మీరు ఒక ఆలోచన చేయండి. రాజీవ్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిందా? రాజీవ్ని లేకపోతే రాజీవ్ ఇంకొకరికి అమ్మారా? ఎందుకు ఇతన్ని తెర మీదకు తెచ్చారంటే, రాజీవ్ నన్ను లోపలేస్తే నీకు ఇంత మాట్లాడడం కుదరదు, దయచేసి బాబు పసిబిడ్డ నువ్వు లోపలికి వెళ్ళిపో, తొందరగా బెయిల్ తీసుకొస్తాను, కానీ ఈ లోపు బయటకుండి గర్జించాలి, అందుకని నేనుంటాను, లోపల బయట ఆటలో అంటూ కావాలని తన బిడ్డని పణంగా పెట్టి కుటుంబంలో అంతా మాట్లాడుకొని ఆ కేసులో తన కొడుకుని లోపలికి పంపించాడే కానీ పక్క దేశం నుంచి ఈ దేశానికి వచ్చిన వాడికి ఎక్కడెక్కడ ఏమేం కబ్జాలైనా తండ్రి దగ్గరుండి తప్పుడు బాటలో తీసుకొని వెళ్ళి ఈ రోజు తన దాకా వచ్చింది కాబట్టి కొడుకుగా నువ్వు ముందుకెళ్ళు, నేనే ఎదురుగానకాలుండి బీసీలంట. ఈ పదం చూస్తే పిచ్చిలేసింది సార్ నాకు. అమర్నాథ్ గౌడ్ బాపట్లలో ఒక పసిబిడ్డ నా అక్కకు జరిగిన అన్యాయం అంటూ క్వశ్చన్ చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టి పసిబిడ్డంట
సూసైడ్ చేసుకున్నాడంట. 10th క్లాస్ 9th క్లాస్ వాడు ప్రేమించిన అమ్మాయి వద్దనిందో, లేకపోతే ఆస్తులు దివాలా తీసినాయో, లేకపోతే ఐపీ పెట్టాడో, మరి ఎందుకని ఊరేసుకున్నాడో కారణాలు చెప్పకుండా కేసు క్లోజ్ చేస్తే కొలువులో దాగున్న ఈ బీసీ నాయకుడు గాడిదలు కాస్తున్నాడు. ఆ కులానికి ఏం సమాధానం చెప్పాడు? కులం గ్రౌండ్ లో రిజర్వేషన్ తెచ్చుకొని మినిస్టర్ అయిన వాడికి సిగ్గు లేదా? పసిబిడ్డను తగలబెడితే ఇంకా కులంలో ఎంతమంది వివక్ష గురయ్యారో తెలుసా? వెనకాల ఒక పెద్ద డప్పు కొట్టుకొని ఇలా కొట్టుకున్న ఫ్లెక్సీలు విజయవాడ సెంటర్ లో ఉండేయండి. ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి చేతిలో డప్పు కొట్టుకుంటావా? కార్యాలయం ఏది చంద్రబాబు గారి ఇంటి మీదకి 10 వెహికల్స్ వెళ్ళి ఆయన అంటాడు ఒక మాట, నేను మీతో చర్చిద్దామని వచ్చాం, మీరు పెద్ద మనసు పెద్ద వయసు గలవారని అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్పాడు వర్మ గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ ప్రభుత్వం ఫామ్ అయ్యాక నేను ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేదు మిమ్మల్ని ఖండిస్తూ అన్నాడు. ఇది నోట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలు ప్రభుత్వాలు మారిపోగానే జోగన్నకి భయం పుట్టింది. ఫస్ట్ తవ్వేది నేనే, నన్నే తవ్వుతారు, ప్రభుత్వానికి ఎదురలేకపోతే నా మీద ఏమన్నా ఆపుతారేమో అంటూ మొన్న వినుకొండలో ఘటన జరిగినప్పుడు విదేశాల్లో ఉండే విడుదల రజనీ గారు కూడా వచ్చి జగనన్న వెనకాల నుంచున్నారే కానీ మన జోగన్న రాలేదు. జోగన్న ఎక్కడ ప్రెస్ మీట్ ఇచ్చి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు. అయినా సరే నువ్వు చేసిన తప్పుల్ని వెలుగులోకి తెచ్చేదే. నేను ఎప్పుడన్నా మాట్లాడానండి? ఈ ప్రభుత్వం వచ్చాక ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్ అండి. పసిబిడ్డ అండి అంటున్నాడు. పసిబిడ్డని తప్పులు ఓకే రజనీ గారు, ఈ కొడాలి వల్లంనేని పరిస్థితి ఏంటి? ముందస్తు బెయిల్కి అప్పీల్ చేశారట, అవి ఎలా ఉన్నాయి? సరే, ఒకడు దేశం దాటి వెళ్ళిపోయాడు, మళ్ళీ దేశంలోకి ధైర్యంగా వచ్చారు. చాలా మంది అడుగుతున్నారు ఏంటి అతనికి, వాళ్ళిద్దరికి ఉండే ఎగ్జామ్షను, వాళ్ళిద్దరికి ఏమన్నా స్పెషల్ ఉందా, టీడీపీ వారు ఎందుకు వారిని వదిలేస్తున్నారు, వాళ్ళు అంటే బెయిల్ తెచ్చుకునేంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంకా ఆధారాలు ఏమో దొరకాల్సి ఉందేమో సార్. ఆధారాలు దొరికితే ఎవరినైనా లోపలేసేస్తారులేండి. చంద్రబాబు గారు ఈ రోజు వాళ్ళ కులం ఈ కళ కులం అలా ఏం ఉండదండి, తప్పు చేసిన వారందరికీ ఒకటే బాటలో తీసుకెళ్తారులేండి అంటూ మేము చెప్తున్నాం. ఎందుకంటే అడుగుతున్నారు, ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, జోగి అడిగిన ఇంపార్టెంట్ పాయింట్, నా కులం ఇది కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, పక్కన ఉండి అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఆ కులం కాబట్టి అన్నట్టుగా హింట్ ఇస్తున్నాడు రాష్ట్ర ప్రజలకి. సో ఎవరినైనా అరెస్ట్ అవుతారు సార్, ఒకరు ముందు ఒకరు వెనక, ద్వారం తెరిసే ఉంది, అందరూ పక్కా. ఓకే, ఆనంద్ సార్ గారు చెప్పండి సార్. ఎరుపు పుస్తకం పేజీలు తిరిగేస్తున్నారా? ఇప్పుడు పురాణాల్లో గరుడ పురాణం ఒకటి ఉందండి. దాంట్లో కుంభిపాకం, క్రిమి భోజనం లాంటి శిక్షలు ఉంటాయి. అలాగా ఈ రెడ్ బుక్ అనేది ఈ కలియుగంలో ఇదొక గరుడ పురాణం లాంటిది. పాపాల చిట్ట, వైసీపీ పాపాల పుట్టలో నిక్షిప్తం కాబడినటువంటి పాపాల చిట్ట ఆ రెడ్ బుక్ లో ఉన్నాయి. ఆయన ఓపెన్ గా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఛాలెంజ్ చెప్పాడు, మీ పేర్లన్నీ ఇందులో నమోదవుతున్నాయి, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మీరు మెక్కింది కక్కిస్తాం, మీ తప్పులు ప్రజల ముందు పెట్టి ఒప్పిస్తాం, మిమ్మల్ని శిక్షిస్తాం, చట్టరీత్యా జైల్లో పెడతాం. ఓపెన్ గా చెప్పి ఎలక్షన్కి వెళ్ళాం మేము. ప్రజలు ఆమోదించారు. 164 సీట్లు కూటమికి కట్టి పెట్టారు. ఇందులో తప్పే ఉందండి? ఈవేళ ఆయనకిలాగా మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చామా, భారతిరెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చాం చెప్పి రెడ్ బుక్ ఇదిగో అని చూపించి పబ్లిక్ లో కొన్ని వేల మీటింగుల్లో లోకేష్ గారు రెడ్ బుక్ చూపించాడు యువగళం పాదయాత్రలో. అది మగతనం, అది మొనగాడుతనం, అది మాకున్న క్రెడిబిలిటీ, అది మాకున్న తెలుగుదేశం పార్టీకున్న స్వచ్ఛమైనటువంటి ప్రజల దగ్గర మాట్లాడే విషయం. అది దాచుకుని హిడెన్ ఎజెండా పెట్టుకుని మేము అధికారంలోకి వచ్చి కొరడా జుల్పించట్లేదే. మా కేసులు అక్రమ కేసులు పెట్టే అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అరెస్టులు ఉంటాయి, కేసులు ఉంటాయి, అక్రమ అరెస్టులు ఉండవు, అక్రమ కేసులు ఉండవు, అక్రమ నిర్బంధాలు అసలే ఉండవు. ఈ జోగి రమేష్ కొడుకు విషయంలో కూడా పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే, సిఐడి పోలీసు ప్రభుత్వం ముందు పెట్టిన తర్వాతే, దాని మీద పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే అరెస్ట్ అనేది జరిగింది. ఆనసారి గారు, ఇందాక లక్ష్మణ్ చెప్పిన కొన్ని విషయాలు, మీ పార్టీలో కూడా చాలామంది ఇలాంటి ప్రబుద్ధులు ఉన్నారు, దాన్ని అంతా కూడా మీరు దాచి ఈరోజు ఏదో లేనిది ఉన్నది లేనిదట్టుగా ఎవరెవరినో మీరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇలాగా వాళ్ళ మీద వదులుతున్నారు, పార్టీ పరువు తీయడానికి చూస్తున్నారన్నది ఆయన కామెంట్. తమ్ముడు లక్ష్మణ్కి నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తున్నా, ఏమిటంటే
నీ పార్టీ తరఫున వాయిస్ వినిపించి కానీ కొన్ని విషయాల్లో బ్లంట్ గా నువ్వు కౌంటర్ చేయకూడదు. ఇప్పుడు లోకేష్ గారి విషయం చెప్పావు, ఆయన ఏదో వీడియోస్ ఏ వచ్చినాయి అన్న, అవన్నీ గత 10 ఏళ్లుగా వైసీపీ, నువ్వు 5 ఏళ్ళు జనసేనలో ఉన్నావు, కానీ 10 ఏళ్లుగా వైసీపీ పార్టీ ఆ వీడియోల్ని హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. లోకేష్ గారు చదువుకున్నప్పుడు వీడియోలు అవి మార్పింగ్ అని చెప్పి ప్రూవ్ అయినాయి. కానీ ఇక్కడ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో నాయకులు చేస్తున్నటువంటి రంకు రచ్చ ఏదైతే ఉందో, భాగవతం ఏదైతే ఉందో, అది వాళ్ళు చేసుకుంటున్నారు కదా. వాణి గారు మాట్లాడలేదా? ఆవిడ ఇంకో మాధురి గారు మాట్లాడలేదా? దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడలేదా? ఈవేళ ఆవిడ ఆస్ట్రేలియా ఉన్న భర్త మాట్లాడలేదా? ఆవిడ ఈవేళ ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏం మాట్లాడుతుంది ఆవిడ చూస్తున్నాం. అసలు ఓపెన్ ఎవరైనా లోకేష్ గారి గురించి ఏ అమ్మాయినా రోడ్డెక్కి నన్ను ఎలా చేశాడు లోకేష్ అని చెప్పారా తమ్ముడు? పోనీ అచ్చెన్నాయుడు గారు నన్ను ఎలా నలిపాడు, నువ్వు ఏదో నీ భాషలో చెప్తున్నాను, గోకాడు నలిపాడు అని ఒక అమ్మాయి ఒక లేడీ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిందా? దివ్యవాణి అని ఆవిడ మా పార్టీ నుంచి వెళ్ళిపోయి ఏదో అక్కస్తో ఏదో కక్కింది. అక్కడ ఏదన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఎవరన్నా వచ్చి అల్లరి చేశారు? రోడ్డెక్కి మీడియా ముందుకు వచ్చి అల్లరి చేశారా ఎవరైనా? చెప్పు. అటువంటి ఉదాహరణతో ఒక్కటి చెప్పు నువ్వు, అంతేగాని దానికి దీనికి కనెక్ట్ పెట్టకు, అది కరెక్ట్ కాదు. లోకేష్ గారు ఫొటోస్ మార్పింగ్ అని తేలిపోయింది. వైసీపీ నోరు మూసుకున్నప్పుడే 3-4 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు చేశారు వాళ్ళు 19 ఎలక్షన్ వరకు. తర్వాత మళ్ళీ దాన్ని ఊసెత్తలేదు, ఎందుకంటే అది అబద్ధం కనుక, ఫేక్ కాబట్టి. ఇక్కడ అలా జరగట్లేదు కదా. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి భార్య ఎవరో తెలుసా? ఒక గిరిజన అని చెప్పారు వరం గారు. గిరిజన మహిళ కాదు సార్, దళిత మహిళ. అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి. మాకు ఎప్పుడో తెలుసు. సభ్యత కోసం మీ ఛానల్లోనే చంద్రశేఖర్ రెడ్డి గురించి ఒక రోజు నేను మొత్తం చరిత్ర చెప్పాను, వాళ్ళ తాతల నాటి చరిత్ర. అప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ సభ్యతగా నేను నా వేళ నేను విప్పలేదు. ఒక దళిత అమ్మాయిని 18 ఏళ్ల పిల్లని కొడుకు లేడని చెప్పి హైదరాబాద్ లో పెట్టుకుని కొడుకుని కన్నది. ఆమె వచ్చి కాకినాడలో రచ్చ చేసింది. ఆమెని కాకినాడలో ఆయన లాడ్జీ పక్కన రూమ్ తీసి పెట్టి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేశాడు కొంతకాలం. అలాగే ఈవేళ మాధురి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్, ఎందుకు అంటున్నారంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా అనం. పవన్ కళ్యాణ్ గారిని ఏమని మాట్లాడాడు, ఎన్ని నీతులు చెప్పాడు, తప్పు కదా. నీ కింద ఇంత రాసలీల పెట్టుకుని, ఇంత కామక్రీడ పెట్టుకుని నువ్వు పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎతవు చెప్తావా? కరెక్టా? ఇప్పుడు నేను మాట్లాడినా ఒక ప్రముఖ సినీ నటితో జగన్మోహన్ రెడ్డికి ఎఫ్ఐఆర్ ఉందని, త్వరలో బయటకు రాబోతుందని సోషల్ మీడియాలో వస్తుంది. చూడు సోషల్ మీడియా, అవి మేము నిజమని చెప్తామా? రావాలి, వస్తే ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడట్లేదే. ఒక్క మాట దువ్వాడ శ్రీనివాస్ గురించి, మాధురి గురించి, వాణి గురించి మేము మాట్లాడాము, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మీడియా ముందు. అలాగే ఈవేళ గుంటూరు నర్సరావుపేటలో గెస్ట్ హౌస్ నుంచి కుప్పమంటున్నాయి, పొగ వస్తుంది, వీడియో వస్తుంది, చెప్తున్నారు అందరూ. ఇటువంటిది ఏమన్నా ఉందా? గతంలో ఒక లేడీ మంత్రితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి అన్నారు. మేము ఎక్కడన్నా మాట్లాడామా, ప్రస్తావించామా? చెయ్యం అట్లాగా. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, మీ నాయకులు వాళ్ళ భాగవతం వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు తమ్ముడు. మీడియా సాక్షిగా, సోషల్ మీడియా సాక్షిగా బయట పెట్టుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు తిప్పుకుంటున్నారు. విజయసాయి రెడ్డి గారి విషయం మేము లాగాము బయటికి, వాళ్ళ భర్త లాగాడా? ఆ తర్వాత శాంతి అన్నవాడు ఏం మాట్లాడింది? సత్యలత ఎక్కడ నిరూపించుకుంటాడు సాయిరెడ్డి గారు? డిఎన్ఏ టెస్ట్ రెడీ అంటాడా? సవాల్ చేస్తారు అందరూ, వస్తాడా? ఉలుకు పలుకు లేదు. ఎందుకు లేదు? తప్పు చేశారు కాబట్టి రాష్ట్ర రాజకీయాల్ని నువ్వైనా, నేనైనా, రజనీ గారైనా, మన పెద్దలు బాలకోటయ్య గారైనా, వర్మ గారు ఎవరైనా, ఇటువంటి రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి, రచ్చలు ఉంటాయి, ఈ అవినీతి ఆరోపణలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. ఇట్స్ ఎనఫ్. చరిత్రలో చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. రాజకీయం అంటేనే రణరంగం. కానీ ఈ రంగురంగం ఏంటంటున్నా, ఈ కొత్త ఎపిసోడ్ ఏంటంటున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం సరిపోదా? ఆనంద్ సార్ గారు, ఈ దాష్టికం సరిపోదా? మళ్ళీ ఇదో కొత్త షేపా, కొత్త కలరా, కొత్త రంగా? ఎందుకు వచ్చింది ఇదంతా అని చెప్తున్నాం. మీరు కూడా మీ నేతలకు చెప్పండి, ఇలాంటి ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోమని. ఒక ఎంత గెలవని వాడు రచ్చలకు గెలుస్తాడు. మీ దువ్వాడ వెనకేసుకొస్తావు నువ్వు. దువ్వునంటే తప్పేంటి?
దువ్వెన అనే మాట ఎందుకు వాడతారు? ఏదో ప్రాస్ కోసం వాడతారు, ఓకే. అంతేగాని సార్ గారు, మేము ఇలాంటివి ఏవి బయట పెట్టడం, బయట ఏమి చెప్పం అంటూ ఇంత పెద్ద లిస్ట్ చదివారు మీరు లైవ్ లో. కాదు సార్, ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తా ఉంటే మేము పెట్టాం సార్. వాళ్ళకి వాళ్ళు తవ్వుకుని బయటపడి గోల చేసి గందరగోళం చేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్సీ భార్యను మాట్లాడకుండా, లేకపోతే ఆ మాధురిని మాట్లాడకుండా, కూతురు మాట్లాడకుండా కట్టడి చేయగలిగాడా? ఇంటి గుట్టు బయటికి రాకుండా కాపాడుకోగలిగాడా? విజయసాయి రెడ్డి కాపాడుకోగలిగాడా? అవును. వాళ్ళు కాపాడుకోకుండా వాళ్ళు రోడ్డు ఎక్కుతుంటే మమ్మల్ని అంటారు తమ్ముడు లక్ష్మణ్. ఓకే, లక్ష్మణ్ ఏంటి సమాధానం చెప్పు. వర్మ గారు, ఈ రోజున విజయసాయి రెడ్డి గారి విషయంలో జరిగింది అది ఎవరైతే ఆవిడ గిరిజన స్త్రీ ఆవిడందో ఆవిడైతే కంప్లైంట్ పెట్టలా. విజయసాయి రెడ్డి గారి వల్ల వచ్చిందని ఆవిడ పెడితేనే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళ భర్త అన్నారు, వాళ్ళకి భర్తకి డబ్బులు కావాలి, డబ్బుల మీద అలిగేషన్ పెట్టాడు. ఆవిడకి క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది, ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఆ స్త్రీ ఈ రోజున వాణి ఉంది, వాణి గారు ఉన్నారు. ఆవిడ 30 సంవత్సరాల నుంచి దువ్వాడ శ్రీనివాసరావుకి ఆవిడకి పెళ్ళయింది. నాకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది, మాధురి అన్న అమ్మాయి మధ్యలోకి వచ్చింది, ఇలాగ గొడవలు అవుతుందని ఆవిడ ఉంది. సమవే అదేంటనేది వాళ్ళకు రేపొద్దున లేఖలకు వెళ్తా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాసరావుకి నేను విడాకులు ఇస్తానని చెప్పారు ఆయన. ఆడవాళ్ళు విడాకులు ఇచ్చుకుంటారు, ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. అక్కడితో అయిపోయాయి. ఇంకా చెప్తా ఉన్నారు ఆయన, బయటకు వచ్చినవన్నీ నిజాలు, బయటికి రానివన్నీ అబద్ధాలని. అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఈ పార్టీలో ఎన్ని బాగోతాలు లేవు. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు ఎందుకు జరిగినాయి? దేనికోసం జరిగినాయి? బాలకృష్ణ గారి ఇంట్లో ఒక్క నిమిషం అన్న, తప్పు కాదు, ఒక్క నిమిషం ఆగల. ఇదే బాలకృష్ణ గారు ఇంత ఎమ్మెల్యేగా 2-3 సార్లు గెలిచినటువంటి బాలకృష్ణ గారు ఆడదే కనబడితే కొరపేం చేయాలా, ముత్తేనే పెట్టాలా? ఏం భాష అది? ఎక్కడ పడితే టచ్ చేసే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి బాలకృష్ణ గారు తెలియదు కాదు కదా. మొన్ననే ఒక పబ్లిక్ మీటింగ్ స్టేజ్ మీద ఒక అమ్మాయి స్నేహ సంథింగ్ అంజలి అని ఒక హీరోయిన్ ని బహిరంగ ఆయన చేసిన శాస్త్రం మనం చూసాం. మందుబాట్లు పక్కన పెట్టుకొని ఎవరికి చెప్తారు సార్? ముందు మనం వీపైన కథలో ఏముందో మనం చూడాలి, చూపాలా. మనం వేరే వాళ్ళకి ఒక వేరెట్టి చూపిస్తాం, 4 వేలు మన వైపు చూపిస్తానే అని ఆలోచన మీకు ఉండాలా. ప్రతిదీ కూడా రాజకీయం చేసింది మీరే కదా. ఈ రోజున దువ్వాడ విషయం అచ్చెన్నాయుడు పర్టికులర్ గా పట్టుకొని అక్కడ రాజకీయం చేపిస్తుంది ఆవిడ. అచ్చెన్నాయుడు కాదా? అచ్చెన్నాయుడు వెనకొండి వాణి నడిపిస్తున్న విషయం తెలియదా? వాణి గారు ఎప్పుడూ లేనటువంటి వాణి గారికి నువ్వు ఎమ్మెల్యే వాళ్ళే, మీ నాన్నగారు ఎక్స్-ఎమ్మెల్యే, మీకు రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వాణి గారు. మీరు ఖచ్చితంగా రాజకీయాలకు మీరు అన్నారు, కానీ దువ్వాడ శ్రీనివాసరావు ఎవరు వెళ్ళడానికి కానీ ఆవిడకి లేని పని వాడిని ఎక్కించింది ఎవరు? అచ్చెన్నాయుడు కాదా? ఈ రోజున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీకు తీసుకున్నారు. రేపొద్దున 2029లో మీరు మా టీడీపీ నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అచ్చెన్నాయుడు అన్నాడేమో. ఇవన్నీ ఎవరికి చెప్తారు? ఇవన్నీ ఒకళ్ళు బయటికి తీసుకొచ్చామంటే రాజకీయ పరంగా వాళ్ళ కుటుంబం చదలు తీయడానికో లేదా రాజకీయంగా దుమ్మర రాపడానికో టీడీపీ ప్రభుత్వం మనటి వరకు మేము ఏదో అనుకున్నాం. ముందా తన రాజకీయం టీడీపీ చేస్తుంది అనుకుంటే ఇంటర్లో ఇళ్లలో రాజకీయం చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత జీవితాలు బయట పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు, గడుపుకుంటా ఉన్నారు. నువ్వే మాట్లాడేది కదా, ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద 4 సార్లు ఓడిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. టీఆర్పీ తరఫున పోటీ చేసి 2009లో, తర్వాత 14లో, 19లో, ఇప్పుడు ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి వ్యక్తి మీద అచ్చెన్నాయుడు గారు రాజకీయం చేయాలి. ఎలక్షన్ ఇంకా 2 నెలలు కాలేదు, ఏ అవసరం ఏముంది? అలాగే బాలకృష్ణ గారి మీద మాట్లాడుతున్నాం, మొన్న కూడా మాట్లాడావు, అది కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారి మీద అది కాల్పుల కేసు, మీకులాగా కామకేళి కేసు కాదు అది. ఆ కేసును వినవయా, విను, నేను చెప్తాను. మీ రాజశేఖర్, మీ ముఖ్యమంత్రి తండ్రి, చెప్పేది మాట్లాడు. నీ ముఖ్యమంత్రిని, నీ నాయకుడు తండ్రి ఏం చేశాడు? చెప్పేది విను. బాలకృష్ణ గారిని ఆ సంఘటన జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు నీ నాయకుడు తండ్రి ముఖ్యమంత్రి, ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకుంది. చరిత్ర తెలుసుకో.
దేనికి అది మీరు పిచ్చోళ్ళే. కార్పొరేట్ మీరు పిచ్చోళ్ళే, నాకు పిచ్చి ఉంది, నాకు మెంటల్ ఉందనే మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను బాధేస్తా. నేను పిచ్చోళ్ళే, నాకు మెంటల్ ఉంది, నాకు ఆరోగ్యం బాగోలేదు. నేను డిజర్బుల్ అని చెప్పి ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కోర్టులో పెట్టుకుని ఆ రోజు వైఎస్ రాజశేఖర గారికి దైవాలను బయటపెట్టాడు. ఎవరు చెప్తారు సార్ మీరు కారణాలు? ఎవరు చెప్తారు కారణాలు? ఆనంద్ సాగర్ గారు బాలకృష్ణ గారికి ఇప్పుడు కూడా మెంటల్ సర్టిఫికేట్ ఉంది కదా సార్? బాలకృష్ణ గారికి ఇప్పుడు కూడా మెంటల్ సర్టిఫికేట్ తిరుగుతూ ఉన్నాడు. ఏమంటారు మీరు? నువ్వు గాలి కబుర్లు మాట్లాడి గాలి మాటలు తెలుసుకో. గాలి తప్పులు కాదు, ఎవరు అందరూ తెలిసిందే. ఓపెన్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, ప్రపంచంలో అందరూ తెలిసిందే. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ తిరుగుతూ తెలుసు. మాట్లాడామా? అరగంట గురించి మేము మాట్లాడామా? గంట గురించి మేము మాట్లాడామా? ఓకే. మాట్లాడుకోండి ఆనంద్ సాగర్ గారు. పార్టీ నాయకులు వాళ్ళ బొట్టు బయట పెట్టుకుంటున్నారు. దాన్ని నువ్వు సమర్థించడం. ఓకే ఓకే ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాలకోటి గారు. అది తప్పు కదండి. వాళ్ళ తప్పులు బయట పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతుంటే ఇతర సమర్థించండి అమాయకుల్లాగా. నీళ్ళని సమర్థిస్తాను సార్. నీ సమర్థించట్లు ఎవరిని? రంగులని బొంగులని ఎవరు సమర్థించరు? రంగుల బొంగులని ఎవరు సమర్థించరు సార్? రంగు బొంగులు ఎవరు సమర్థించరు? ఎందుకు సమర్థిస్తారు? దేనికి సమర్థిస్తారు? గుర్తు చెప్పుకుంటాం అనవసరంగా. దువ్వాడ శ్రీనివాసరావు మా చుట్టమా మా అన్నయ్య? ఆనంద్ వెయిట్ అండి ఒక నిమిషం. లక్ష్మణ్ వర్మ గారు ఏం మాట్లాడతావు? ఒక్క నిమిషం అన్న. వర్మ గారు నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం అన్న, టైం లేదన్న, టైం లేదు. నువ్వు పిచ్చి కండువా కప్పుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడావు. మాట్లాడావు. ఇప్పుడు నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం అండి. ఆయన టైం మీరు కిల్ చేయకండి ఒక్క నిమిషం. వర్మ గారు నేను ఇంతవరకు ఏంటంటే ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడినండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వైజ్ వెళ్ళకూడదని నా ఉద్దేశం. నేను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కూడా ఇందాక మాట్లాడాలంత అవసరం నాకు లేదు. ఇంకో నేను చెప్తా ఉన్నా, పిఠాపురం విషయం ఒకటి తీసుకొచ్చారు. అలాగే దళితుల గురించి మా బాలకోటయ్య గారు ఒక విషయం తీసుకొచ్చారు. ఇదే బాలకోటయ్య గారు, ఆనంద్ సాగర్ గారు, నేను ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. మరి వర్గీకరణ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఇదే మన అంబేద్కర్ బొమ్మ మీద జరిగిన దాడిపై ఎందుకు మాట్లాడరు? ఇల్లు మీరు ఇలాగ తగలబెట్టేస్తారా? ఇలాగ జాతిని తగలబెట్టేస్తారా? మాట్లాడావు కదా, జాతిని దళితులపై చల్లిన దాడులు ఒక దళిత మానవులను మన ట్రాక్టర్ పెట్టి చంపేశారు మీరు. 60 రోజుల్లోనే నువ్వే మాట్లాడదు. పిఠాపురం గురించి అన్నారు. పిఠాపురంలో వర్మ గారికి సమరగీతం పాడటానికి స్టార్ట్ అయిపోయింది. పెండెం దొరబాబు ఆయన రాజీనామా చేశారు. ఆయన జనసేనలోనూ టీడీపీలో జాయిన్ అవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంట. వర్మ గారికి క్లోజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వేసిన స్కెచ్ ఇది. వర్మ అన్న వ్యక్తిని ఇచ్చి అక్కడి నుంచి బయట పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వేసిన స్కెచ్ లో వర్మ బలైపోయాడు, బలపశు అయ్యాడు. ఆ సబ్జెక్ట్ దేనికి ఇప్పుడు? ఓకే ఓకే సార్ అది ఓకే బాల్కోటి ఆ సబ్జెక్ట్ ఒకటి పుల్లలు పెట్టి అలవాటు ఉంది కాబట్టి ఒక్క నిమిషం సార్. ఆ సబ్జెక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టాలి. అన్నా క్యాంటీన్ మీరు పెట్టారు కదా, అన్నా క్యాంటీన్ ప్రజాధనంతో పెట్టిన అన్నా క్యాంటీన్లకి మీరు ఎల్లో కలర్ రంగు ఎందుకు వేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో డబ్బులు ఇస్తా ఉన్నారు, లోకేష్ గారు ఇంట్లో డబ్బులు, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో డబ్బులు ఇస్తా ఉన్నారు. లక్ష్మణ్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడి బాల్కోటి గారిని ఒకసారి మాట్లాడు. బాల్కోటి గారు వర్మ గారు చదువు లేనోడు ఒక చోట కాడే రాసుకుంటే 4 చోట్ల రాసుకున్నంట.
అలా ఉంది ఈ డిస్కషన్. ఈ రోజున ఒక చిన్న అంశం దువ్వాడ వారి వ్యక్తిగత జీవితం వచ్చింది, అది పద్ధతి కాదు అన్నాం, అంతే. దాని సమస్య పరిష్కారం. ఆ పార్టీకి ఏమన్నా నైతిక విలువలు ఉంటే, క్రమశిక్షణ సంఘం ఉంటే చర్య తీసుకోమని అన్నాం. దీనికోసం ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం చరిత్రలు, 20 ఏళ్ల క్రితం చరిత్రలు, పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు మొత్తం కూడా తెర మీదకి తెచ్చి మాట్లాడితే మన మెడలో కండువా ఉందనే. నేనేదో దళిత హత్య గురించి మాట్లాడలేదంట. మరి మాట్లాడిన ఈ వేలాది హత్యల గురించి ఎవరు మాట్లాడారు సార్ 5 ఏళ్ళుగా? వర్మ గారు, మీ కళ్ళ ముందు మీరే తెలుసు కదా, మేము బాధితులమే కదా. లేదు, మీరు మనం మాట్లాడలేదు. ఇప్పుడు ఇవాళ లక్ష్మణ్ ఇప్పుడు ఉత్తరంతో ఇప్పుడు జాతిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2000లో 2375 ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయని, హత్యలు జరిగినాయని. 2021లో 2717, 2022లో 2732, వారానికి 4 దళిత గిరిజన హత్యలు, నెలకు ఎస్సీ ఎస్టీల మీద 5 అత్యాచారాలు, సగటున రోజుకి 8. వీటన్నిటికీ మేము ప్రభుత్వం నుంచి పరిష్కారం కొడుతున్నాం. ఆనంద్ సాగర్ గారికి కూడా చెప్తున్నా, అయ్యా మీరు ప్రతిపక్ష పార్టీ అవినీతి చర్యలు చేస్తే చర్యలు తీసుకోండి. మరి మా బిడ్డలను చంపిన ఆ అధికారుల మీదో, లేదంటే దానికి సంబంధించిన దాష్టికాలు చేసిన వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోండి. వీటి మీద విచారణ కమిటీలు వేయండి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. తప్పనిసరిగా ఈ దిశగా చూస్తేనే దళిత కుటుంబాలు కూడా కాస్త ఆహ్వానిస్తే ఈ దిశగా చూడాలి. ఒకటే వర్మ గారు, మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం ఎంత ఏ పార్టీ అధికార ప్రతినిధులైనా కూడా ప్రజలు చూస్తున్నారు. ఎలా పడితే అలా నా చేతికి ఏదో ఉంది కదని చెప్పి విసిరిసిరి పెద్ద పెద్ద వ్యక్తుల మీద వేసి వాళ్ళని ఏదో రచ్చ చేద్దామని అనుకుంటే తిరిగి అది మన ముఖాన్ని పడుతుంది. మనం సభ్యతగా పైగుండి పెట్టుకునే బాధ్యత నిర్వహిస్తేనే రాజకీయాల్లో రాణిస్తారనేది నా భావన. ఓకే, రజనీ గారు. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన దువ్వాడ గారే క్షమాపణ చెప్తూ ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నారో అని మాట్లాడి క్లోజ్ చేశారు. సార్, ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో పనిచేసి ఆయన గురించి తెలిసి ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా అన్నగా నిలబడే వ్యక్తి ఈరోజు వాళ్ళకు కడుపు చేశారు, వీళ్ళకి కడుపు చేశారంటూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఏ ఒక్క ఆడబిడ్డ వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు అంటే, వారు కొణిదల వారి కుటుంబం, ఆ తల్లి ఆ సంస్కారం నేర్పించింది. పద్ధతిగా వైజాగ్ లో 2 చేతులు కట్టుకొని నష్టపరిహారం కట్టి విడాకులు తీసుకున్నాకే ఇంకొక భార్యని పెళ్లి చేసుకున్నాడు. అది లీగల్. సో ఇటువంటి విషయాల్ని ఆయన 3 భార్యలు చేసుకుంటే మాకెందుకు, 30 భార్యలు చేసుకుంటే మాకెందుకు, ఏ ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి పవన్ ఇలా అన్యాయం చేశాడని మాట్లాడినప్పుడు రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి? అతను గొప్పగా పరిపాలన అందిస్తున్నాడా, డబ్బుని పక్కదోవలో పట్టిస్తున్నాడా, పక్కలో డబ్బులు పెట్టి కుమ్మేస్తున్నాడా అనేది చూడాలి. కానీ ఎవరి జీతంలో ఎవరున్నారు? మాట రజనీ గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేస్తే లోపల వేయండి, చేత అయితే డిబేట్లు పెట్టమాకండి. ఆయన ఉప ముఖ్యమంత్రి, చేత అయితే లోపలేండి, కేసు కట్టి లోపలేండి. కార్యాచరణలో పనిలో చూపించండి మెలకువ. మాట చెప్పాల్సినంత అవసరం లేదు. వాడు ఎవడైనా సరే చట్టానికి ఆ పని అప్పు చెప్తే మంచిది. అవును సార్, గతంలో జగన్మోహన్ బాలపాటి గారు ఉప ముఖ్యమంత్రి పైన సీఎం గారి పైన మాట్లాడితే కేసులు వేసడమేనా? గతంలో మీ మీద ఎన్ని వేయాలి, గతంలో రజనీ గారి మీద ఎన్ని వేయాలి, గతంలో మోకానంద సాగర్ మీద ఎన్ని కేసులు వేయాలి, ఎంతమంది జైల్లో పెట్టాలి? ఏంటి బెదిరిస్తా ఉన్నారా? ఎవరైనా బెదిరిస్తా ఉన్నారా? నిన్ననే చెప్పాను నేను, ఎవరైనా సీఎం అయితే ఎవరికి ఎక్కువ, పిఎం అయితే ఎవరికి ఎక్కువ, డిప్యూటీ సీఎం అయితే ఎవరికి ఎక్కువ, ఎవరికి ఎక్కువ కాదు ప్రజాస్వామ్యంలో. అది సీఎం అయినా పిఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఎవరికి ఎక్కువ కాదు. ఎవరు భయపడేది లేడు. మీరు ఎంతమంది జైలు పెడతారో పెట్టుకోండి. మీరు భయపడేందుకు మీరు చేస్తే ఎవరికి భయపడేవాడు ఎవరు లేడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్కి ఇంత అవకాశం ఇవ్వటమే కరెక్ట్ కాదు వర్మ గారు. ఎందుకంటే బాధ్యత లేకుండా బాలకృష్ణని, పవన్ కళ్యాణ్ని ఆ వరుసను మాట్లాడుతుంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈ రోజు రచ్చ చేయటం కోసం మనం రాలా. నేను సభ్యత మరిచి మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నా.
రాజకీయ విమర్శలు చేస్తే నేనేమి ఓకే, అదే లక్ష్మణ్, అది పర్సనల్ అని కాదు, జనరల్ గా ఆ రకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అంటున్నారు తప్పించి లక్ష్మణ్ ఏదో అరెస్ట్ చేయమన్నది కదా ఆయన ఉద్దేశం. నా గురించి అనట్లేదు వర్మ గారు, ఓకే. ఆయన నా గురించి అన్నారు. ఎవరైనా